పున్నమి వెన్నెల రావడం మొదలయింది. వెళ్తూ నిత్య తడబడుతూనే, ఈరోజు వెన్నెల బాగుంది కదా, కుదిరితే రాత్రి మా ఇంటి మిద్దెమీదకి రండి, మీకు మల్లెపూల టీ చేసిస్తాను అని పిలిచింది. ఆ పున్నమి రాత్రి ఊరంతా నిద్రపోతుంటే విక్రాంత్ నిత్య ఇంటి మిద్దెమీదకి చేరుకున్నాడు. అక్కడ మల్లెపందిరి కింద చాప పరిచి ఉంది. నిత్య తెల్లటి చీర కట్టుకుని, జడలో తాజా మల్లెపూలు పెట్టుకుని దేవకన్యలా మిద్దెమీదకు వచ్చింది. ఆమె వేడివేడి మల్లెపూల టీని విక్రాంత్కు అందించే క్రమంలో విక్రాంత్ వేళ్లు నిత్య వేళ్లకు తగిలాయి. ఆ చిన్న స్పర్శకు నిత్య ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఆమె కళ్ళు దించుకొని టీ కప్పును గట్టిగా పట్టుకుంది. విక్రాంత్ ఆమె కళ్లలోకి చూస్తూ, నీ చేతులు చాలా మెత్తగా ఉన్నాయి నిత్యా, కాని ఈ చేతుల్లో ఎంత ధైర్యముందో ఈరోజే తెలిసింది అన్నాడు. విక్రాంత్ తన చెయ్యిని నిత్య చేతిపై వేసినప్పుడు ఆమె వేళ్లు కొంచెం వణికడం గమనించాడు. ఎందుకు నిత్యా, ఇంత భయం అని మెల్లగా అడిగాడు. నిత్య అతని కళ్లలోకి చూస్తూ, భయం కాదు విక్రాంత్, నా గుండె చప్పుడు నాకే వినిపించేంత వేగంగా కొట్టుకుంటోంది.